దొంగదారిలో విజయం పొందాలనుకోవడం సోమరితనానికి మూలం కదా. కష్టపడే వాడికే తప్పకుండా విజయం పొందుతాడు. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేవ్స్ వే టు సక్సెస్. దాన్నే వివరిస్తుంది ఒక చిన్న కథ. ఒక ఊరిలో ఓ రైతు వ్యవసాయం చేసి వచ్చిన పంటతో ఆదాయం కూడబెట్టుకునేవాడు. ఓ రోజు అతని ఆరోగ్యం బాగా చెడిపోయింది. అతను మంచం పట్టాడు. ఇక తను బ్రతకనని నిర్ధారణకు వచ్చిన తర్వాత తన 3 కొడుకులని తన వద్దకు పిలిచి వారికి ఒక రహస్యం చెప్తాడు. మన తాతలు ముత్తాతల కాలం నాటి నుంచి కూడబెట్టిన బంగారు నాణెలు నేను జాగ్రత్తగా ఒక కుండలో దాచిపెట్టి మన పొలంలో పాతి పెట్టాను. నేను చనిపోయిన తర్వాత ఆ కుండను బయటకు తీసి అందులో బంగారు నాణెలు సమానంగా పంచుకోండి అని. అతను అలా చెప్పి చనిపోతాడు. అతను పోయిన తర్వాత 3 కొడుకులు ఆ కుండ వెతికే ప్రయత్నంలో పొలం భూమి అంతా తవ్వి పెడతారు. దాన్ని దున్నడం మొదలు పెడతారు. కానీ కుండ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతలోనే వర్షాకాలం మొదలయ్యింది. అయితే అందులో ఒకడు ఇలా అంటాడు, ఎలాగో కష్టపడి శ్రమతో మనం భూమి పొలం అంతా దున్ని పెట్టాం కదా, వర్షాకాలం కూడా మొదలైంది కాబట్టి అందులో విత్తనాలు వేసినట్టయితే బాగా పంట పండుతుంది, తర్వాత ఆదాయం కూడా వస్తుంది అని. అలాగే చేస్తారు, మంచి ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకడు ఇలా అంటాడు, మళ్ళీ భూమి దున్ని మట్టి కుండ వెతుకదామా అంటాడు. సరేనని మళ్ళీ భూమి దున్నసాగారు. అప్పుడు వారికి అనుకోకుండా ఒక కుండ దొరుకుతుంది. దాన్ని బయటకు తీసి చూస్తే అందులో ఒక మూట ఉంది. ఆ మూట తెరిచి చూసేసరికి వారికి ఒక ఉత్తరం లభిస్తుంది. ఆ ఉత్తరం చదివిన తర్వాత వారికి ఒక విషయం అర్థమవుతుంది. కానీ బంగారు నాణెలు మాత్రం వారికి కుండలో ఎక్కడ దొరకవు. వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, ఏమాత్రం పని చేత కానీ సోమరి కొడుకులను తను చనిపోయేంత లోపు ఎలాగైనా పనిమంతులను చేయదలిచి ఆ తండ్రి వారితో బంగారు నాణేలు ఉన్నాయని అబద్ధం చెప్తాడు. అది నిజమని నమ్మిన ఆ కొడుకులు వ్యవసాయ భూమి దున్ని వారి కష్టం వృధా కాకుండా పంట పండిస్తారు. కానీ వారు అనుకోకుండా మొదలుపెట్టిన వ్యవసాయ పని వారిని కష్టపడి పంట పండించి లాభాలు ఆర్జించే రైతు స్థాయికి తీసుకెళ్తుంది. సోమరితనం వదిలిపెట్టి దాంతో వారు తమ లోపాలు సవరించుకొని బుద్ధి తెచ్చుకొని కష్టపడి పని చేయసాగారు. దీంతో మీకు ఏం అర్థమవుతుంది? హార్డ్ వర్కింగ్ టీచర్స్ అస్ ఎ లెసన్ అండ్ ఎవ్రీ లెసన్ బ్రింగ్స్ ఎ సక్సెస్. ప్రతి కష్టం ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక మార్పుని తీసుకొస్తుంది. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేవ్స్ వే ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ.